హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు కూరల్లోకి తర్వాత అన్నంలోకి కలుపుకొని తినడానికి పప్పుల పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. కడాయి వేడి చేసుకోండి, 1 స్పూన్ నూనె వేసుకుని దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా వేయించుకోండి. ఎండుమిరపకాయలు బాగా పచ్చిగా ఉంటాయి కదా, అది లేకుండా బాగా కరకరలాడుతూ వేగిపోవాలి. ఇప్పుడు అదే బాండట్లో 1 కప్పు పప్పులు కూడా వేసి వేయించుకోండి. పప్పులు మనం ఎందుకు వేయిస్తున్నామంటే ఇవి కొంచెం బాగా ఫ్రై అయితే మంచి వాసన వస్తుందండి పప్పుల పొడి. అందుకని 1 కప్పు పప్పులు వేసి బాగా అదే బాండట్లో వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో బాగా ఒక అరచిప్ప ఎండు కొబ్బరి దీంట్లోనే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసి ఫస్ట్ బాగా మెత్తగా మనకి మిక్సీ పట్టేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, బాగా 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దీన్ని మరోసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పప్పులు వేసేసి మిక్సీ పట్టుకుంటే కమ్మటి పప్పుల పొడి రెడీ అయిపోతుంది. చాలా కూరల్లోకి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.